ఆ రోజు ఏలూరులో బీసీ డిక్లరేషన్ చేసి బీసీలకి పెద్దపేట వేస్తాను, బీసీలకి మేలు చేస్తానని చెప్పాడు. అతను వచ్చిన తర్వాత ఇంతకన్నా పెద్దపేటేసి ఇవాళ నేను బీసీని, కానీ 136 కులాలు ఉన్నాయన్న సంగతి నాకు తెలియదు. అందులో 56 కార్పొరేషన్ ఇచ్చి ఇవాళ పెద్ద ఎత్తున బీసీలకి న్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు అంటున్నారు తెలుగుదేశం వాళ్ళు, ఏంటి మీకు ఏమైనా కుర్చీ ఉందా, ఫ్యాన్ ఉందా అని. నేను ఒక ఎగ్జాంపులే చెప్తాను. నేను ఇవాళ బీసీలకి చైర్మన్ ఇచ్చి వాళ్ళకి ఒక పవర్ ఇచ్చి వదులుతున్నాడు ఆ సామాజిక వర్గానికి. ఒక ఎగ్జాంపుల్, నేను నెల్లూరు ఆత్మకూరు బై ఎలక్షన్కి వెళ్ళాను. నాకు కూడా పెండ్ర వీరన్నని సంచార జాతుల చైర్మన్ వచ్చాడు. అతను అక్కడ యానాదులు ఉన్నారు, భూమి పుట్టాక అక్కడ రోడ్ లేదు, కరెంట్ లేదు, వాటర్ లేదు. దగ్గర 500 కుటుంబాల పైన అక్కడ ఉన్నాయి. వాళ్ళ కోసం కలెక్టర్ దగ్గరికి వెళ్ళి బల్లగుద్ది మాట్లాడి మా వాళ్ళకి ఈ రకంగా ఉన్నారు, అక్కడ కరెంట్ లేదు, డ్రైన్ లేదు, వాటర్ లేదు అని అంటే ఆ 15 రోజుల్లోనూ కరెంట్ ఇప్పించుకున్నాడు, వాటర్ ఇప్పించుకున్నాడు, రోడ్లు కూడా ఇప్పించుకునే కార్యక్రమం చేశాడు. ఆ పవర్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ క్యాస్ట్ కి సంబంధించి ఆ పవర్ ఇచ్చాడు. వాళ్ళు ఆ రకంగా ఎస్పీ దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళకి అన్యాయం జరిగి అన్యాయంగా కేసులు పెడితే వెళ్ళి వాదించి వాళ్ళకి నిలబడుతున్నారు. ప్రోటోకాల్ ఇచ్చారు, పవర్ ఇచ్చారు. అంతేకాని వీళ్ళకి ఫ్యాన్ ఇచ్చారా, కుర్చీ ఇచ్చారా, పడుకోవటారుగా. ఆ రోజు ఏలూరులో బీసీ డిక్లరేషన్ చేసి బీసీలకి పెద్దపేట వేస్తాను, బీసీలకి మేలు చేస్తానని చెప్పాడు. అతను వచ్చిన తర్వాత ఇంతకన్నా పెద్దపేటేసి ఇవాళ నేను బీసీని, కానీ 136 కులాలు ఉన్నాయన్న సంగతి నాకు తెలియదు. అందులో 56 కార్పొరేషన్ ఇచ్చి ఇవాళ పెద్ద ఎత్తున బీసీలకి న్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు అంటున్నారు తెలుగుదేశం వాళ్ళు, ఏంటి మీకు ఏమైనా కుర్చీ ఉందా, ఫ్యాన్ ఉందా అని. నేను ఒక ఎగ్జాంపులే చెప్తాను. నేను ఇవాళ బీసీలకి చైర్మన్ ఇచ్చి వాళ్ళకి ఒక పవర్ ఇచ్చి వదులుతున్నాడు ఆ సామాజిక వర్గానికి. ఒక ఎగ్జాంపుల్, నేను నెల్లూరు ఆత్మకూరు బై ఎలక్షన్కి వెళ్ళాను. నాకు కూడా పెండ్ర వీరన్నని సంచార జాతుల చైర్మన్ వచ్చాడు. అతను అక్కడ యానాదులు ఉన్నారు, భూమి పుట్టాక అక్కడ రోడ్ లేదు, కరెంట్ లేదు, వాటర్ లేదు. దగ్గర 500 కుటుంబాల పైన అక్కడ ఉన్నాయి. వాళ్ళ కోసం కలెక్టర్ దగ్గరికి వెళ్ళి బల్లగుద్ది మాట్లాడి మా వాళ్ళకి ఈ రకంగా ఉన్నారు, అక్కడ కరెంట్ లేదు, డ్రైన్ లేదు, వాటర్ లేదు అని అంటే ఆ 15 రోజుల్లోనూ కరెంట్ ఇప్పించుకున్నాడు, వాటర్ ఇప్పించుకున్నాడు, రోడ్లు కూడా ఇప్పించుకునే కార్యక్రమం చేశాడు. ఆ పవర్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ క్యాస్ట్ కి సంబంధించి ఆ పవర్ ఇచ్చాడు. వాళ్ళు ఆ రకంగా ఎస్పీ దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళకి అన్యాయం జరిగి అన్యాయంగా కేసులు పెడితే వెళ్ళి వాదించి వాళ్ళకి నిలబడుతున్నారు. ప్రోటోకాల్ ఇచ్చారు, పవర్ ఇచ్చారు. అంతేకాని వీళ్ళకి ఫ్యాన్ ఇచ్చారా, కుర్చీ ఇచ్చారా, పడుకోవటారుగా.